ప్రభునందు ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు మనకి ఇచ్చిన ఈ మంచి సమయానికై ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం ఆలోచించేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒక వచనాన్ని చదువుదాం. చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా అనే మాట. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువులో మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారో నాయన, అది మాకు కనబరుస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు. ఇంకా ఎక్కువగా మీ ప్రేమను ఎరుగుతూ నాయన జీవించడానికి మీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామాన కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించి మీ వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతూ ఉండగా మీ ఆత్మ ద్వారా మాట్లాడమని, వాక్శక్తిని మీ దాసునికి దయచేయమని యేసు ప్రభువారి పేర ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. ఆ వచనం ఏంటి అని అంటే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఈ వచనంలో ఉన్న సారాంశం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి, యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి ఫలించాలి అని అంటే ఏంటి, ఎలా అనంటే, ఇక్కడ మనం చూసాం ఆత్మ ఫలము ఏమనగా అని అన్నాడు. అంటే ఒక విశ్వాసి ఫలించుట అనేది ఆత్మ ద్వారా జరిగేది. ఒక విశ్వాసి ఫలించుట అనేది ఆత్మ ద్వారా జరిగేది. దీని అర్థం ఫలం అనేది ఆత్మ మనకి ఇచ్చేది అని, పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చేదని. ఇలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక సంగతి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నమ్ముకోని వారిలో పరిశుద్ధాత్ముడు లేడు. సో ఇప్పుడు ఫలించటం అనేది ఆత్మ ద్వారా జరిగేది. అంటే ఫలం ఆత్మ వల్లనే కలిగేది. కాబట్టి ఆత్మ లేనివారు ఫలించలేరు, ఫలవంతమైన జీవితం జీవించలేరు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని ఆత్మ గలవారు ఫలించగలరు. ఎప్పుడు? ఆత్మఫలం ఏమనగా అన్నాడంటే, ఆత్మ కింద మనం చదువుకుంటే 22లో మనం ఆత్మను అనుసరించి జీవించువారం అయితమా అని అన్నాడు. మనం ఆత్మను అనుసరించి జీవిస్తే క్రమంగా జీవిస్తామంటే, క్రమమైన జీవితాన్ని ఏమన్నాడంటే ఫలము అని అన్నాడు. ఈ క్రమమైన జీవితాన్ని విశ్వాసకి ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఆత్మను అనుసరిస్తే, ఆత్మను అనుసరించడం అంటే ఏంటి? పైన చదివితే 16వ వచనంలో, నేను చెప్పినది ఏమనగా, గలతీ 5:16, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు
శరీరేచ్ఛలు కనబడకూడదు. అది ఫలించటం అంటే శరీరం కనబడకుండా విశ్వాసి జీవించటాన్ని పరిశుద్ధాత్ముడు ఆయన భాషలో ఫలించుట అని అన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మానుసారంగా నడుచుకుంటే అతనిలో శరీరం కనపడదు. శరీర సంబంధమైన ఇచ్చలు, కోరికలు ఏమీ కనబడవు. శరీర సంబంధమైన పద్ధతులు, విధులు, విధానాలు ఏమీ కనబడవు. అంటే శరీరం డెడ్ అనే స్థితిలో ఉంటుంది, అంటే మృతమైన స్థితిలో ఉంటుంది. ఇప్పుడు ఆ విశ్వాసి ఆత్మను అనుసరించి జీవిస్తున్నప్పుడు, ఆత్మను అనుసరించి జీవించటం అంటే ఏంటి అని అంటే ఆత్మానుసారంగా జీవించుట అని అన్నాడు అని కింద 17వ వచనంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా ఉన్నాయి, ఈ ఒకదానికొకటే వ్యతిరేకము అన్నాడు. ఒకదానికొకటి వ్యతిరేకం. శరీరము ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకం. ఒకదానికొకటి వ్యతిరేకం సరికదా. ఫలమేమో ఆత్మ ద్వారా సాధ్యం. విశ్వాసి ఫలించాలంటే ఆత్మ ద్వారానే సాధ్యం, శరీరం వల్ల సాధ్యం కాదు. ఎందుకు? శరీరం వల్ల అయితే ఏం జరుగుద్దంట? 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని అన్నాడు. అంటే శరీరంతో గనక ఫలించాలని విశ్వాసి ప్రయత్నం చేస్తే బయటకు వచ్చే ఏంటంట? 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షములు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలరుతో కూడిన ఆటపాట్లు మొదలైనవి అని అన్నాడు. శరీరాన్ని గనక మనం ఫలించే విషయంలో శరీరాన్ని గనక ఉపయోగించి ఫలించాలనుకుంటే, అంటే శరీరాన్ని బట్టి లేదా శరీర కార్యాలను బట్టి మనం ఏదో ఫలించాలని శరీరాన్ని బట్టి ప్రయత్నం చేస్తే బయటకు వచ్చే ఇవంట. దాని పై వచనం ఏమి రాశాడు చూడండి. పై వచనం 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని అన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రము అని అంటే, ధర్మశాస్త్రం అంటే శరీరానుసారమైన భక్తి అనుకోండి. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే శరీరానుసారమైన భక్తి. మీరు ఆత్మచేత నడిపించబడితే శరీరానుసారమైన భక్తిలో మీరు ఉండరు. శరీరానుసారమైన భక్తి అంటే ఏంటి? మనం ఎక్కడ చూసినా కనపడేది శరీరాన్ని నలగొట్టుకునుట, శరీరాన్ని నిగ్రహించుకునుట, శరీరాన్ని మనం కాపాడుకునుట, లేదా శరీరాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండుట అనేవి ఇవన్నీ ఏంటంటే ధర్మశాస్త్రమును బట్టి జీవించటం అన్నాడు. అందుకని ఆత్మచేత నడిపించబడితే మతం యొక్క విధానాల్లో మనం ఉండవు. మతానికి ఎక్కువ ఏం కావాలి? శరీరం కావాలి. మతానికి ఏమున్నాయి? విధులు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అనేవి ఉన్నాయి. ఆత్మచేత నడిపించబడితే అసలు శరీరం ఉన్నా లేనట్టుగా, లేదా శరీరం కనబడిన జీవితాన్ని మనం జీవిస్తాం అని ప్రభు చెప్తున్నాడు. అందుకనే ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అన్నాడంటే దేవుని ఉద్దేశం ఏంటంటే విశ్వాసి శరీరంలో ఇచ్చలో కనపడకూడదు అని. మేము చాలాసార్లు నేను మీకు ఈ సంగతి చెప్తున్నాను. ఒక విశ్వాసి యేసు ప్రభువుని నమ్మితే రోమా 5:1 ప్రకారం నీతిమంతుడు సదాకాలానికి, గలతీ 3:26 ప్రకారం దేవుని కుమారుడు ఇక ఎప్పటికీ, పరిశుద్ధుడు సదాకాలానికి హెబ్రీ 10:10 ప్రకారం,
మాత్రమే కాదు, పరిశుద్ధాత్మకు ఆలయం. గలతీ 4:6 మాత్రమే కాదు, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాడు. ఎఫెసీ 2:7. ఈ రెఫరెన్స్లు మీరు పట్టుకోండి. ఇది స్థితి. నేను చెప్తాను చాలాసార్లు, యేసుప్రభు నమ్మిన వాళ్ళు నీతిమంతులు, కుమారులు, పరిశుద్ధులు, పరిశుద్ధాత్మక ఆలయాలు, పరలోకంలో కూర్చున్నారు కదా. పరలోకంలో కూర్చున్నారు. చాలామంది మీలో ఏమనుకుంటారంటే, ఇలా చెప్తున్నారు వీళ్ళు, ఇంకా విశ్వాసి ఏం బాగా బ్రతుకుతాడు, ఇంకా అతను జాగ్రత్తగా బ్రతకటానికి ఏమీ చెప్పట్లేదని అంటారు. ఇప్పుడు మీరు ఈ వచనాలు బట్టి మీకేం అర్థమవుతుంది? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక విశ్వాసి యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు అప్పుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మక ఆలయం, క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడ్డాడు కాబట్టి, ఆ స్థితిని పొందుకున్నాడు కాబట్టి, ఇక అతడు ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీ శరీరంలో ఇచ్చలు కోరికలు నెరవేరో అని చెప్తున్నాడు. దేవుని కోరిక ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాస ఆత్మానుసారంగా నడుచుకోవాలి, అప్పుడు శరీర ఇచ్చలు కనపడవు. ఇప్పుడు చెప్పండి, చాలామంది ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు బోధన చాలా ఈజీగా చేసేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అసలు శరీరము ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకం అన్నాడు. మీరు శరీరానుసారంగా జీవించొద్దు అన్నాడు. అంటే ఈ శరీరానికి వచ్చే ఈ కోరికలు, ఈ ఆశలు, ఈ ఇచ్చలు, ఇవన్నీ శరీరం వీటిని జయించినట్లుగా ఆయన మనకి ఆత్మను ఇచ్చాడు. ఇప్పుడు ఆత్మను అనుసరిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చేస్తాడంట? 22 ఆత్మ ఫలమేమనగా అని అన్నాడు. ఫలం ఏంటి? ఆత్మను అనుసరిస్తేనే ఫలం. ఏ ఫలం? ప్రేమ. మొట్టమొదట ఏం ఫలం? ప్రేమ. మొట్టమొదట ఫలం ప్రేమ. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నాడు అంటే, ఆత్మను అనుసరించడం అంటే జీవించుట. ఆత్మను పొందుకోవటం అంటే రక్షించబడుట. ఆత్మను పొందుకొనుట, రక్షించబడుట, లేదా ఆత్మను పొందుకొనుట, ఆత్మచేత ముద్రించబడుట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆత్మచేత ముద్రించబడుట అంటే రక్షించబడుట. ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆత్మచేత ముద్రించబడుతున్నాడు. ఇది రక్షించబడుట. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని ప్రేమను వింటూ జీవిస్తున్నప్పుడు ఆత్మచేత నడిపించబడుతున్నాడు. సువార్తను నమ్మినప్పుడు ఆత్మచేత ముద్రించబడుతున్నాడు. సువార్తను నమ్మిన నాటి నుంచి, యేసుప్రభును విశ్వసించిన నాటి నుంచి ఆయన ప్రేమను, ఆయన గురించిన సంగతులు, సత్యాన్ని వింటూ జీవిస్తున్నప్పుడు ఆత్మచేత నడిపించబడుతున్నాడు. ఆత్మచేత నడిపించబడుతున్న ఈ సందర్భంలో ఆ వ్యక్తి ప్రేమను ఫలిస్తాడు. ఆత్మఫలంలో మొట్టమొదటిది ఏంటి? ప్రేమను ఫలిస్తాడు. ప్రేమను ఫలిస్తే ఖచ్చితంగా పొరుగువాడిని ప్రేమిస్తాడు. పొరుగువాడిని ప్రేమిస్తే ఖచ్చితంగా పొరుగువానికి కీడు చేయలేడు. చదవండి, రోమీలకు రాసిన పత్రిక ఒక వచనాన్ని మనం చదువుదాం. 13వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. చూసారా? ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ఇక్కడ 10 ఆజ్ఞలు. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు, యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నాడో అప్పుడే నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మక ఆలయం,
పరలోకంలో కూర్చోబెట్టబడ్డాడు. ఇది స్థితి. ఈ వ్యక్తి పరిశుద్ధాత్ముని దేవుడు ఇచ్చాడనంటే, నమ్ముకున్న వెంటనే పరిశుద్ధాత్ముని ఇచ్చాడంటే, ఈ వ్యక్తి ఇక శరీర రీతిగా బ్రతకూడదు, ఆత్మ ద్వారా బ్రతకాలి. నమ్మక ముందు శరీర కార్యాలు కనబడ్డాయి, ఇప్పుడు నమ్మిన తర్వాత విశ్వాసిలో లేదా నమ్ముకున్న బిడ్డలో శరీర కార్యం అంటే శరీరం కనబడకూడదు, ఆత్మ ద్వారా జీవిస్తున్న జీవితం కనపడాలి. ఆత్మ ద్వారా జీవిస్తే ఆ వ్యక్తి ఏం ఫలిస్తాడు? ప్రేమను ఫలిస్తాడు. ప్రేమను ఫలిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడో, పొరుగువానికి కీడు చేయలేడు. అప్పుడు దీన్ని ఏమన్నాడో, ఈ రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 31వ వచనం ఏమన్నాడు? విశ్వాసము ద్వారా లేదా విశ్వాస జీవితము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము అని అన్నాడు. చూసారా? మనం ఆత్మానుసారంగా జీవించటం ద్వారా మనకు తెలియకుండానే దేవుని ప్రేమను ఫలిస్తాం. అది జీవించటం ద్వారా మనకు వచ్చే ఫలం ప్రేమించటానికి. మనం ఎప్పుడైతే ప్రేమను ఎక్కువగా పొందుకుంటామో, దేవుని ప్రేమను ఎక్కువగా ఎరుగుతామో, ఆత్మానుసారంగా జీవిస్తే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 20 వరకు ఉన్న సంగతుల్లో జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకుంటాం. ప్రతిరోజు ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు కొద్ది కొద్దిగా ఆయన మనకి తెలియజేస్తూ ఉంటాడు. మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకు? ఆత్మానుసారంగా జీవిస్తున్నాం. ఆత్మానుసారంగా జీవిస్తున్నామంటే ఆత్మ మనతో మాట్లాడుతుండగా మనం వింటున్నాం. అదే ఆత్మానుసారంగా జీవించుట. ప్రతిరోజు ఆత్మ సంగతులు వినుట, క్రీస్తుని గురించిన శ్రేష్టమైన సంగతులు వినుట. ఇలా వింటున్నప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం పొరుగువాడిని ప్రేమించడం మొదలు పెడతాం. ఆ ప్రేమలో నుంచి ఆయన మనకు తెలియజేస్తున్న ఆయన ప్రేమలో నుంచి మనకు తెలియకుండానే ప్రేమను ఫలిస్తాం. ఆ ప్రేమలో ఆత్మ ద్వారా మనం ఫలిస్తున్న ప్రేమలో నుంచి పొరుగువాడిని ప్రేమిస్తాం. పొరుగువాడిని ప్రేమిస్తే పొరుగువాడిని ఆశించం, పొరుగువాని భార్యను ఆశించం, పొరుగువాడిని ఏది ఆశించం. అర్థమైందా? ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయనకు వేరుగా మనం ఏమీ చేయలేం. అందుకనే విశ్వాసిని ఆత్మానుసారంగా నడుచుకోమన్నాడు. ఎందుకంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర క్రియలు కనబడవు కాబట్టి విశ్వాసి గతంలో కనబడినట్టు లోకానికి కనబడ్డావు. గతంలో కనబడ్డావు. ఎలా కనబడతాడు? శరీరంలో ఉన్నట్టు కనబడ్డావు. శరీరానికి వేరుగా ఒక ప్రత్యేకమైన జీవితంలో కనబడతాడు. అందుకనే ఆత్మ ఫలం అన్నాడు. ఫలం దేనికి ఉంది? విశ్వాసి ఫలించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు అవసరం. అందుకని దేవుడు నమ్ముకున్న వారందరికీ ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్ముని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు నమ్ముకున్నప్పుడు వచ్చాడు ఆయన. ఆయన ఎవరంటే విశ్వాసం ద్వారా మనలో ఉన్న ఆత్మ. విశ్వాసం ద్వారా జీవిస్తే ఆత్మ మనల్ని శరీరం కనబడకుండా జీవింపజేస్తాడు. శరీరము, శరీర కోరికలు, శరీర ఇచ్చలు ఏవి కూడా మన శరీరంలో కనబడకుండా జీవింపజేస్తాడు. వివాహానికి వేరుగా జీవించకుండా, వివాహం అనే బంధంలో దేవుని ప్రేమనెరిగి భార్య భర్తను ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని బట్టి ప్రేమను ఫలిస్తూ ఒకరిని ఒకరు ఎడబాయకుండా జీవించేది ఎక్కడ జరుగుద్ది? ఆత్మానుసారంగా జీవించడంలో జరుగుద్ది. శరీర రీతిగా జీవించే వారిలో ఆ ప్రేమను బట్టి వారు జీవించలేరు కాబట్టి వారు ఒకరినొకరు నిష్ఠూర పెట్టుకుంటూ ఉంటారు. అందుకనే దేవుని వాక్యాన్ని బట్టి భార్యాభర్తలు ఇరువురు కనుక జీవించడం మొదలు పెడితే ఖచ్చితంగా
భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ ఎప్పటికీ వారు చులకనగా కానీ, తేలిగ్గా కానీ కనపడరు. ఒకరినొకరు ఘనంగా ఎంచుకుంటారు. ప్రేమలో ఇంకా వర్ధిల్లుతారు. ఉండే కొద్ది వారు ఆ పిల్లలను కూడా అంత క్రీస్తు ప్రేమను బట్టి పెంచుతారు. రేపొద్దున ఆ పిల్లలు కూడా ఆ ప్రేమను బట్టి జీవిస్తారు. అందుకనే ప్రియులరా, ఈ సంగతులు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు ఎందుకు ఆత్మానుసారంగా జీవించమన్నాడు అని అంటే, నమ్ముకున్న ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డని ఆత్మానుసారంగా జీవిస్తే ఆ వ్యక్తి ఫలిస్తాడు. ఫలించటం అంటే ఏంటంటే ప్రేమ కలిగి జీవిస్తాడు. ప్రేమ కలిగి జీవిస్తాడు. ఆ ప్రేమించటంలో మనం పొరుగువానికి కీడు చేయలేము. అప్పుడు పదాజ్ఞల సారాన్ని మనం తెలియకుండానే విశ్వాస జీవితం ద్వారా మనం కలిగి జీవిస్తాం. పదాజ్ఞల సారం అంటే ఏంటి? పదాజ్ఞల సారం అంటే వ్యభిచారం చేయొద్దు, దొంగలొద్దు, అది కాదు. యేసుప్రభువు వారు చెప్పారు. యోహాను సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఆయన మాట్లాడుతూ ఎవరితోటి ఆనాటి ప్రజలతో మాట్లాడుతూ పదాజ్ఞల సారం ఏంటో చెప్పాడు. పదాజ్ఞల సారం అంటే మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అని అన్నాడు. చేస్తే కాదు, మీరు చేస్తే అనుకుంటున్నారు. మోహపు చూపుతో చూస్తేనే ఆ క్షణం వ్యభిచారం చేసినట్టే అని అన్నాడు. సహోదరుడు గురించి నిర్నిమిత్తంగా ఒక మాట మాట్లాడితేనే నరహత్య చేసినట్టు అని అంటే నిజస్వరూపం అంటే ధర్మశాస్త్రం లేదా పదాజ్ఞల యొక్క సారాన్ని ఆయన చెప్పాడు. ఈ సారాన్ని మనం కలిగి ఉంటాం. వ్యభిచారం చేయటం అన్న సంగతి తర్వాత కాదు, అసలు మోహపు చూపులు కూడా లేకుండా జీవిస్తాడు విశ్వాసి. పొరుగుని గురించి అనవసరంగా మాట్లాడే మాటలు కూడా లేకుండా జీవించగలడు విశ్వాసి. మరి ఎంత శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు. చెయ్యటం అన్నది అసలు ఉండనే ఉండదు. సరికదా ఆత్మానుసారంగా జీవిస్తే అసలు ఈ శరీరం లేనట్టే బ్రతుకుతాం. అందుకని ఊరికే పక్కల గురించి మాట్లాడుకో, ఊరికే వేరే వేరే సంగతులు ఏమి చేయవు. మనల్ని ఎంతగా ప్రభు నడిపిస్తాడంటే క్రీస్తు ప్రేమను మనం ఎరిగి ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మ మనకి ఇస్తున్న ప్రతి సందేశాన్ని తీసుకుంటూ యేసు ప్రభువుని ఆయన ప్రేమను నేర్చుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే పదాజ్ఞల యొక్క నిజసారాన్ని, మోహపు చూపులు లేని జీవితం, పొరుగువారి గురించి మాట్లాడిన జీవితం, దేవుణ్ణి యథార్థంగా ఆరాధించే జీవితం మనకి ప్రభు ఇస్తాడు. అసలు ఏది శ్రేష్టమైన జీవితం? ఇప్పుడు కొంతమంది ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ వ్యక్తి నీతిమంతుడు, పరిశుద్ధుడు, సదాకాలానికి నీతిమంతుడు, సదాకాలానికి పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మక ఆలయం, ఆత్మచేత ముద్రించబడ్డాడు, దేవునితో కూర్చున్నాడని చెప్పేస్తున్నారు. వాళ్ళకి ఇంకా భయం ఏముంటుంది? అది భయం అని కాదు, అసలు దేవుడు ఆ వ్యక్తికి ఆ పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడనేది అర్థమైతే ఫలించడానికి ఇచ్చాడు. ఫలించడం అంటే ఏంటి? అసలు మీరు అనుకున్న జీవితం కాదు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, ఇది కాదు. అసలు మోహపు చూపే లేకుండా పొరుగువారి గురించి నిర్నిమిత్తంగా అనవసరంగా వేస్ట్ మాటలు మాట్లాడుకుంటూ కాకుండా ఒక శ్రేష్టమైన జీవితంలోకి ఆయన నడిపిస్తాడు మనల్ని. పొరుగువారిని ప్రేమిస్తూ, పొరుగువారిని ఏది ఆశించకుండా, పొరుగువాడు అభివృద్ధి చెందుతున్నా తనతో సంతోషించే అనుభవంలోనికి నడిపిస్తాడు తప్ప పొరుగువాడిని చూసి మత్సరపడి వాళ్ళ గురించి అవి ఇవి చెప్పి జీవితంలో మనల్ని నడిపించడు. ఒకప్పుడు ఈ సత్యాన్ని ఎరగినప్పుడు మాలో కూడా ఇవన్నీ ఉండే. అసలు ఇప్పుడు యేసు ప్రభువు వారి సత్యాన్ని నేర్పించిన తర్వాత పొరుగువాడి అభివృద్ధిలో మేము ఎంత ఆనందిస్తున్నామో, పొరుగువాడు బాగుపడితే ప్రభువుని బట్టి మేము ఎంత ఆనందిస్తున్నామో. ఈ జీవితం ప్రభు మనకిస్తాడు. ఫలించటం అంటే ఆత్మానుసారంగా జీవిస్తూ దేవుని ప్రేమను ఎరుగుతూ మనం దేవుని ప్రేమను బట్టి మనం శ్రేష్టమైన జీవితం,
పదాజ్ఞల యొక్క నిజసారం కలిగిన జీవితం మనలో నెరవేరుతుంది. అది ఇప్పుడు విశ్వాసం ద్వారా. విశ్వాసంతో జీవిస్తే, విశ్వాసంతో జీవించాలంటే ముందు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన ప్రతి వారు ఆత్మను పొందుకుంటారు. ఆత్మను పొందుకున్న ప్రతి వారు విశ్వాసంలో జీవిస్తే, అంటే ప్రతిరోజు ఆత్మ ద్వారా సందేశాన్ని పొందుకుంటూ వాక్యాన్ని వింటూ జీవిస్తున్నప్పుడు పొందుకున్న ఆత్మ ద్వారా నడిపించబడతారు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారు. ఈ నడిపింపులో ప్రేమను ఫలిస్తారు. ప్రేమ ద్వారా గొప్ప జీవితాన్ని, ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తారు. ఇలాగ దేవుని ప్రేమను ఎరుగుతూ జీవిస్తున్న వారిలో శరీరము నిరర్ధకమవుతుంది అని అన్నాడు. శరీరం నిరర్ధకమవుతుంది. అసలు మనల్ని భూమి మీద ప్రభు ఉంచిందే శరీరం నిరర్ధకమయ్యేలాగా జీవించడానికి. ఆత్మ లేని వారి శరీరాలు నిరర్ధకం అవ్వలేవు. ఆత్మ కలిగిన వారి శరీరాలు నిరర్ధకం అవుతాయి. శరీరం ఉన్నా లేనట్టు జీవించగలరు. ఆ జీవితం కొరకు లోకంలో మనం ఉంచాడు ప్రభు. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటారు చాలామంది. ప్రభు దాన్ని మన ద్వారా చూపిస్తాడు లోకానికి. ఎలా సాధ్యం అంటే ప్రతిరోజు ప్రభు యొక్క ప్రేమను వింటున్నాం. ప్రతిరోజు ఆయన ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తులు తెలుసుకుంటున్నాం. అందులోంచి జరుగుతున్నదే ఇదంతా అని వారికి అర్థమవుద్ది ఒకరోజు. అందుకనే ఆత్మానుసారంగా జీవిస్తే అనే సంగతులు చాలామంది చెప్తున్నారు. కానీ వారికి ఈ విధానంలో వారికి తెలియదు. ఎందుకంటే దేవుని సంకల్పంలో విశ్వాసి జీవితం ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. విశ్వాసి యొక్క జీవితం దేవుని దృష్టిలో ఎంత హై ప్రయారిటీలో ఉందో, ఎంత ఉన్నతంగా ఉందో అనేది వారు గ్రహించాలి. వారు గ్రహిస్తే ఆ ఉన్నతమైన జీవితాన్ని వారికి బోధించడానికి, వారు గ్రహించి బోధించడానికి ఉంటుంది. లేదు కాకుండా విశ్వాసిని ఎంతసేపు బోధకుడి నాడు విశ్వాసిని ఎంతసేపు తనకంటే తక్కువ వాడుగా ఎంచుతున్నాడు. అదేం కాదే. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు, విశ్వాసులైన బోధకులైన అందరి స్థితి దేవుని ఎదుట ఒకటే. విశ్వసించిన వారందరి స్థితి దేవుని ఎదుట ఒకటే. జీవించే విధానంలో ఎవరు ఎక్కువ జీవిస్తే వారు ఎక్కువగా శరీరం లేనట్టుగా జీవిస్తారు. ఎవరు ఎక్కువగా జీవిస్తే, అంటే ఎవరు ఎక్కువగా ఆయన ప్రేమను వింటూ ఆ ప్రేమలో ఫలిస్తారు, క్రీస్తు ప్రేమను బట్టి జీవిస్తూ ఉంటారు, వారు శరీరం లేనట్టుగా బ్రతుకుతారు. శరీర కోరికలు, శరీర ఇచ్చలు ఇవేమీ వారిలో కనపడవు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అది ఫలించటం. ఆయన సంతోషిస్తే అద్భుతాలు చేస్తాడని గలతీ పత్రిక 3:5 రాశాడు. ఈ జీవితం ద్వారా ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే మనలో అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు కారణాలు యాత్రలు కాదు. మనం అద్భుతాలు చూడాలంటే కారణం యాత్రలు చేయటం ఇవన్నీ కాదు. పరిశుద్ధతను ఫలించుట, ప్రేమను ఫలించుట, ప్రేమ ద్వారా పరిశుద్ధతను ఫలించుట, యథార్థతను ఫలించుట, నమ్మకత్వం, ఇవన్నీ ఫలమే. ఎప్పుడు వస్తాయి? ఆయన ప్రేమ ఎంత నేర్చుకుంటే అంత. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కాబట్టి ప్రేమ కలిగి ఉండటం. అందుకని ప్రతిరోజు ఆయన ప్రేమ నేర్చుకోవాలి. ఆయన ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తులు తెలుసుకోవటమే ఈ జీవితం అంతా. ఎంత ప్రేమను తెలుసుకుంటే అంతగా శరీరం కనబడదు. శరీర కోరికలు, శరీర ఇచ్చలు కనబడవు. అటు జీవితం కొరకే ప్రభు మనల్ని రక్షించాడు. ఇది అర్థమైతే చాలామందికి కొన్ని సంశయాలు తీరుతాయి. దేవుడు ఈ సందేశం ద్వారా మనందరినీ ఆదరించి బలపరచునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుని మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు. ఈ సందేశం యొక్క సారాంశం అనేక మందికి అర్థమవునట్లుగా మీ అత్యధికమైన కృపను కుమ్మరించమని, నాయన గ్రహింపు శక్తిని, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసును మీ బిడ్డలందరికీ దయచేయమని, సంగతుల్ని విని గ్రహించడానికి కృప చూపించమని, యేసుక్రీస్తు ప్రభువు నామములో వారి ప్రతి విషయాలలో సత్యాన్ని గ్రహించడం ద్వారా అత్యధికమైన విజయాన్ని అనుభవించినట్లుగా దయచేయమని, ప్రతి వ్యక్తిని దీవించమని, అనుదిన రక్షణ అనుభవించడానికి కృప చూపించమని, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడినట్లుగా దయచేయమని, క్రీస్తు యేసు గణనామన స్తోత్రములు స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ ప్రభు పేరట ప్రేమపూర్వకమైన వందనాలండి.